Hi students, welcome to our channel Rees Concepts by Ali sir. ఈ రోజు సెషన్లో మనము క్లాస్ 10లో లైట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట మనము డైలీ లైఫ్లో చూస్తే డే టైంలో కనుక మనం ఆబ్జెక్ట్స్ చూడగలుగుతాం. అదే నైట్ టైం ఆబ్జెక్ట్స్ చూడలేం. దానికి బేసిక్ రీజన్ ఏంటంటే డే టైంలో లైట్ ఉంటుంది, నైట్ టైం అయితే కనుక లైట్ ఉండదు. అంటే లైట్ అనేది మనకి ఆబ్జెక్ట్స్ చూడటానికి వీలుగా ఉండేటువంటి ఒక ఫినామినా, దాన్ని మనం ఎనర్జీ అని చెప్పేసి అనుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై లైట్? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ మేక్స్ సెన్స్ ఆఫ్ సైట్. మనము ఆబ్జెక్ట్స్ని చూడటానికి వీలుగా చేసేటువంటి ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని మనం లైట్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ లైట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ అంటే మన ప్లానెట్ ఎర్త్ వరకు అయితే కనుక సన్ని మనం ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్గా తీసుకుంటాం. ఆ తర్వాత బర్నింగ్ సబ్స్టాన్సెస్ ఏవైనా సరే, ఒక బర్నింగ్ క్యాండిల్ లేకపోతే ఏదైనా ఒక ఫైర్, టార్చ్ లైట్స్, ట్యూబ్ లైట్స్, ఇవన్నీ కూడా మనకి సోర్స్ ఆఫ్ లైట్ కింద వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సోర్స్ ఆఫ్ లైట్ కూడా మనం తీసుకున్నప్పుడు ఈ టాపిక్లో మనము ఇప్పుడు లైట్ గురించినటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక టార్చ్ లైట్ తీసుకుంటే టార్చ్ లైట్ని ఆన్ చేసినప్పుడు లైట్ అనేది ఇట్లా స్ట్రైట్ లైన్గా ట్రావెల్ చేస్తుంటుంది. ఇది దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఇది న్యూటన్ ప్రకారము లైట్ అనేది ఒక రెక్టిలినియర్ ప్రాపగేషన్, అంటే ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది లైట్. అయితే తర్వాత చాలా థియరమ్స్ ఉన్నాయి, వాటికంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. హైగెన్స్ వేవ్ థియరీ, ఆ తర్వాత పార్టికల్ నేచర్ ఆఫ్ థియరీ, డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్, ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు సెషన్లో మనము ఒకే ఒక ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఈ లైట్ గురించి డిస్కస్ చేద్దాం. అది న్యూటన్స్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, న్యూటన్స్ లా ఆఫ్ రెక్టిలినియర్ ప్రాపగేషన్. అకార్డింగ్ టు ద న్యూటన్ లైట్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ టాపిక్ పేరుని మనము రే ఆప్టిక్స్ అని చెప్పేసి కూడా డిస్కస్ చేస్తాం. సో మొట్టమొదట మనము ఇక్కడ టాపిక్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ అంటే ఏంటి? సో బౌన్సింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం వెన్ లైట్ స్ట్రైక్స్ ఎనీ సర్ఫేస్. ఏదైనా ఒక సర్ఫేస్ని కనుక లైట్ ఇన్సిడెంట్ చేస్తే లేదా స్ట్రైక్ చేస్తే అది అదే మీడియంలోకి మళ్ళీ వెనక్కి ట్రావెల్ చేస్తుంది. దాన్ని రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ into the same medium when it is incidenting on any surface. దాన్ని మన లైట్ అని చెప్పేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి మనకి రెండు రకాలైనటువంటి రిఫ్లెక్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఆ తర్వాత డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే కనుక ఏదైనా సరే ఒక మిర్రర్ అంటే మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై మిర్రర్? మిర్రర్ అంటే కనుక దీనికి ఒక సైంటిఫిక్ డెఫినేషన్ ఏంటంటే హైలీ పాలిష్డ్ స్మూత్ సర్ఫేస్ విచ్ ప్రొడ్యూసెస్ ఇమేజెస్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మిర్రర్. మిర్రర్కి ఉన్నటువంటి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి? దేన్ని మనం మిర్రర్ అని అనొచ్చు అంటే కనుక కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి పారామీటర్ లైట్ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ మిర్రర్ని ఎప్పుడు అంటాం అంటే కనుక నెంబర్ 1 దాని సర్ఫేస్ స్మూత్గా ఉండాలి, ఆ తర్వాత పాలిష్డ్గా ఉండాలి, స్మూత్గా పాలిష్డ్గా ఉండాలి, దాంతోపాటుగా అది ఇమేజెస్ని క్రియేట్ చేయగలగాలి. దాన్ని మనం మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి మిర్రర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కనుక న్యూలీ బాట్ ప్లేట్స్. ఇప్పుడు మనం ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు న్యూలీ బాట్ మనం అప్పుడే షాప్ నుంచి కొన్నాం, అది కూడా మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఎందుకని? దాని సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది, దాంతోపాటుగా అదేం చేస్తుంది, ఇమేజెస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు ఇంకా మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బాగా పాలిష్డ్గా ఉన్నటువంటి కార్ వాల్స్ కూడా, కార్ సర్ఫేస్ డోర్ కానీ అవన్నీ కూడా మిర్రర్ కింద పనిచేస్తాయి. దాంతోపాటుగా ఇప్పుడు స్టిల్ పాండ్ ఉందనుకోండి, అంటే అన్డిస్టర్బ్డ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్, అది మనం తీసుకుంటే అది మిర్రర్ లాగా ఉంటుందా అంటే అబ్సల్యూట్, అది కూడా ఒక మిర్రర్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనం మూవీస్లో చూస్తే, ఇక్కడ మూవీస్లో కూడా కొన్ని మూవీస్లో వాటర్ ఇట్లా పాండ్ ఉంటుంది, వాటర్లో అక్కడ వాళ్ళ ఫేస్ చూస్తూ ఉంటారు. దాన్ని కూడా మనము అన్డిస్టర్బ్డ్ సర్ఫేస్, ఓకే, దాన్ని మనం అనుకుంటామంటే దాన్ని స్టిల్ పాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇవన్నీ కూడా మనకి మిర్రర్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు జనరల్గా మిర్రర్ అనేటప్పటికల్లా
మనము ఎలా మిర్రర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే కనుక మిర్రర్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే జనరల్గా దీన్ని మనము మిర్రర్ని జనరల్ లాంగ్వేజ్లో ఎంఎం డాష్ అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. దీనికి రెండు సర్ఫేసెస్ ఉంటాయి. ఒకటేమో స్మూత్ సర్ఫేస్, ఇంకోటేమో కోటింగ్ సర్ఫేస్. దీన్ని మనం ఎలా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే కనుక హారిజాంటల్గా వర్టికల్గా ఎలాగైనా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెకండ్ సైడ్ ఇక్కడేమో స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, సెకండ్ సైడ్ ఏమో కోటింగ్ ఉంటుంది. సెకండ్ సైడ్ కోటింగ్ లేకపోతే అది ట్రాన్స్పరెంట్ మీడియం అవుతుంది, లైట్ దాని గుండా ట్రావెల్ చేస్తుంది. సో అది మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే కేవలం ఒక సైడ్ కోటింగ్ ఉన్నటువంటి మిర్రర్. దీన్ని మనము ప్లేన్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ప్లేన్ మిర్రర్ మీద ఒక లైట్ కనుక ఇన్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లైట్ అనేది ఇట్లా ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక అది అదే మీడియంలోకి మళ్ళీ ఇట్లా ట్రావెల్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. రెగ్యులర్ రిఫ్లెక్షన్లో మనకి ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఈవెన్గా ఉంటాయి. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే కనుక సర్ఫేస్ కనుక అన్ఈవెన్గా ఉంటే దాన్ని ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మనం దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఎగ్జామ్లో కూడా వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి రిఫ్లెక్షన్, ఆ తర్వాత లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్స్కి ఏమేమి లాస్ ఉంటాయి అన్నది చూసుకుందాం. ఈ రిఫ్లెక్షన్కి మొట్టమొదట ఏదైతే దీన్ని మనం ఎక్కడైతే ఒక పాయింట్ అది ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని ఓ అని చెప్పేసి అనుకుందాం. ఓని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఓని పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకి దీన్ని ఏ అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఏవని ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అంటారు, ఇన్సిడెంట్ రే. ఆ తర్వాత దీన్ని బి అందాం. ఇక్కడ ఓబిని మనము రిఫ్లెక్టెడ్ రే అని చెప్పేసి అనుకుందాం. సో ఇది రిఫ్లెక్టెడ్ రే. మనం ఇప్పుడు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దీంట్లో మళ్ళీ మనము ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాన్ని మనము నార్మల్ రే అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ రే. ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ రే నార్మల్తో చేసేటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని ఇన్సిడెంట్లో ఫస్ట్ లెటర్ ఐ కదా, అందువల్ల యాంగిల్ ఐ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ యాంగిల్ ఏఓఎన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక యాంగిల్ ఐ అనుకుంటాం. దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి అనుకుంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచేసి నార్మల్కి ఆ తర్వాత రిఫ్లెక్టెడ్ రేకి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని మనము ఎన్ఓబి అని తీసుకుంటే దాన్ని యాంగిల్ ఆర్ అనుకుంటాం. దీన్నేమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ మనకి బేసిక్ టర్మ్స్ ఇవి. ఇప్పుడు మనము ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ డిస్కస్ చేద్దాం, బాగా ఇంపార్టెంట్, 2 మార్క్స్ వస్తుంది. సో యాజ్ పర్ ద యాంగిల్ ఆఫ్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ద ఫస్ట్ లా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. వాట్ ఈస్ ద ఫస్ట్ లా? ఇది చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ వస్తుంది. ఫస్ట్ లా దట్ ఈజ్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ లా అంటే ఏమొస్తుందంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్సిడెంట్ రే, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే. ఆ తర్వాత రిఫ్లెక్టెడ్ రే, ఆ తర్వాత నార్మల్ రే లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్, దీన్ని మనము సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 45 అయిందనుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 45 అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ మనకి సెకండ్ లా ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ రే లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్ అంటే XY యాక్సిస్ని ప్లేన్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 3 రకాలుగా తీసుకుంటాం ఈ ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్ని బట్టి. దీన్నేమో స్ట్రైట్ లైన్ అని చెప్పేసి అనుకుంటాం,
ఇట్లా కాకుండా అంటే ఇదేంటి, ఇది ఓన్లీ ఇది వన్ యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్ కావచ్చు, వై యాక్సెస్ కావచ్చు, జెడ్ యాక్సెస్, ఏదో ఒకటి దాన్ని మనము స్ట్రైట్ లైన్ అని చెప్పేసి అనుకుంటాం. అలా కాకుండా మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమనుకుంటామంటే ప్లేన్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత మనకి మూడోది ఉంటుంది, అది ఒకవేళ మనం ఎక్స్ యాక్సిస్, ఆ తర్వాత వై యాక్సిస్. ఈ జెడ్ యాక్సిస్ని మనం యాక్చువల్గా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలా ఎక్స్ప్రెస్ చేయడం కుదరదు కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం, దీన్నేమో స్పేస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే, ఆ తర్వాత రిఫ్లెక్టెడ్ రే, ఈ రెండు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. దాన్నే మనం సెకండ్ లా అని చెప్పేసి అనుకుంటాం. ప్లేన్ అంటే అది ఎక్స్వై యాక్సిస్ని ప్లేన్. మనం ఏదైనా సరే ఒక టాపిక్లో ఎక్స్వై యాక్సిస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంటే దాన్ని ప్లేన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇంతవరకు మనకి ఏంటంటే ఈ రిఫ్లెక్షన్ గురించి. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా తీసుకుంటే, ఇది జనరల్గా అడగరు, అయినా సరే గుర్తుపెట్టుకోండి. ద యాంగిల్ బిట్వీన్, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, యాంగిల్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఇన్సిడెంట్ రే, దాన్ని మనము గ్లాన్సింగ్ యాంగిల్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని తీటా అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. తీటా తీటా అంటే ఏంటి, అది గ్లాన్సింగ్ యాంగిల్. గ్లాన్సింగ్ యాంగిల్ మనకి ఎలా వస్తుంది అంటే కనుక, ఈ గ్లాన్సింగ్ యాంగిల్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి తీటా అనేది ఈ పార్ట్ వరకు కదా, ఈ పార్ట్ వరకు ఉంది అవునా, ఈ పార్ట్ నుంచి వచ్చి మనకి ఈ పార్ట్ వరకు ఉంది. ఇదేంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇదేంటి తీటా. ఈ మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చి మొత్తం యాంగిల్ 90. అంటే గ్లాన్సింగ్ యాంగిల్ అనేది ఎంత అవుతుంది అంటే కనుక 90 మైనస్, దీన్ని మనం గ్లాన్సింగ్ యాంగిల్ అనుకుంటే 90 మైనస్ ఐ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా. దాన్ని మనము గ్లాన్సింగ్ యాంగిల్ 90 మైనస్ ఐ అని చెప్పేసి తీసుకుంటాం. అదేమో గ్లాన్సింగ్ యాంగిల్ కింద వస్తుంది. ఆ తర్వాత ఈ రిఫ్లెక్షన్ అనేది ఇది అప్లికబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ద మిర్రర్స్. అది ప్లేన్ మిర్రర్ అవ్వచ్చు, రిఫ్లెక్టెడ్ కర్వ్డ్ మిర్రర్ అంటే కనుక ఏదైనా సరే మనకి ఇట్లా, దీన్ని మన కాన్కేవ్ కాన్వెక్స్ ఇప్పుడు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. దీనేమో కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటే, దీనికి కూడా మనము లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఇట్లా అప్లై అవుతుంది. ఓకేనా. అదే కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటే కాన్వెక్స్ మిర్రర్ అంటే కనుక రిఫ్లెక్టింగ్ అవుట్వర్డ్స్, ఇవన్నీ మనం దీన్ని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇక్కడ కూడా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది అప్లై అవుతాయి. సో మనము దీన్ని ఇక్కడ యాంగిల్ అయ్యి, యాక్చువల్గా ఇది కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ యాంగిల్ ఆర్ ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ అయ్యి, ఇక్కడ యాంగిల్ ఆర్. సో ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ అనేది దేనికి పనిచేస్తుంది, దేనికి అప్లై అవుతుంది అంటే కనుక నాట్ ఓన్లీ ప్లేన్ సర్ఫేసెస్, ఇది ఇంకా దేనికి ఒక కర్వ్డ్ సర్ఫేస్ కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే అది కాన్కేవ్ కావచ్చు, కాన్వెక్స్ కావచ్చు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద రిఫ్లెక్షన్ ఫర్ ఆల్ సర్ఫేసెస్. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. ప్రాపర్టీస్ ఆఫ్ image formed by a plane mirror, ప్లేన్ మిర్రర్ నుంచి ఒక ఇమేజ్ ఏర్పడితే, సో ఆ ఇమేజ్ ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా మిర్రర్ అంటే ఏంటి, ఎనీ హైలీ పాలిష్డ్ స్మూత్ సర్ఫేస్ విచ్ ప్రొడ్యూసెస్ ఇమేజెస్. ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ని మనం డిస్కస్ చేయాలి. ఎందుకని ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ని మనం రెగ్యులర్గా ఆ ఇమేజ్ని బట్టి, మన మిర్రర్లో ఉన్నాం, మిర్రర్ని చూస్తే కనుక దాంట్లో మన ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ మిర్రర్ని బట్టి మనము అక్కడ యొక్క నేచర్ని తెలుసుకోవచ్చు. అందువల్ల మనం మిర్రర్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. సో మొట్టమొదట ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ అంటే ఇక్కడ ఇది మిర్రర్ అనుకోండి, ఈసారి వర్టికల్గా తీస్తాం మిర్రర్ని. సో అసలు ఇమేజ్ అనేది ఎలా ఏర్పడుతుంది ఒక నిమిషం చూద్దాం. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఇక్కడ మనం ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది. పాయింట్ ఆబ్జెక్ట్ అనేది ఒక హైపోథెటికల్ అంటే ఏంటి, అది అంత పాయింట్ ఆబ్జెక్ట్ అనేది మనము చూడలేం, జస్ట్ ఇట్స్ ఒక ఇమాజినేషన్. సో ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే, పాయింట్ ఆబ్జెక్ట్ అంటే అది ఎలా ఉంటుంది, జనరల్గా ఆబ్జెక్ట్స్ని రెండు రకాలుగా తీసుకుంటారు. పాయింట్ ఆబ్జెక్ట్, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్. పాయింట్ సోర్స్, ఎక్స్టెండెడ్ సోర్స్. పాయింట్ సోర్స్ అంటే ఏంటి, పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే కనుక చాలా మైన్యూట్గా ఉంటుంది. ఈ ఎక్స్టెండెడ్ సోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ని ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అంట, ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంట. నేను ఒక ఎక్స్టెండెడ్ సోర్స్, ఈ బోర్డ్ ఒక ఎక్స్టెండెడ్ సోర్స్. ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి అంటే కనుక పాయింట్ సోర్సెస్తో ఏర్పడుతున్నాయి. ఈ పాయింట్ సోర్సెస్ అన్నీ కలెక్టివ్గా ఏర్పడిపోయి ఒక ఎక్స్టెండెడ్ సోర్స్ ఏర్పడుతుంది. ఓకేనా. పాయింట్ సోర్స్ అంటే కనుక టైనీ
ఇండివిజువల్ ఆఫ్ కోర్స్ మనం వీ కెనాట్ గెస్ ఇట్, వీ కెనాట్ సీ ఆల్సో. మనం హైపోథెటికల్ లేదు, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఉంటే దానికి ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అని దాన్ని చూద్దాం ఇప్పుడు. దాని తర్వాత ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎలా ఏర్పడుతుందో కూడా చూద్దాం. సో ఇది ఒక పాయింట్ ఆబ్జెక్ట్ అంటే కనుక దీనికి ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, ఇట్లా మనకు ఉందనుకోండి, ఇట్లా మనం ఒక రిఫ్లెక్టెడ్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక రే ఇట్లా వచ్చేసి మనకి రే ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది అనుకోండి. అప్పుడు మనం దీనికి కనుక మనం ఇట్లా డూప్లికేట్ని డ్రా చేసి ఇట్లా డ్రా చేయడానికి డూప్లికేట్ అంటారు. సో ఇక్కడ మనకి పాయింట్ ఆబ్జెక్ట్ అనేది ఏర్పడుతుంది. సో పాయింట్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఏర్పడుతుంది. ఒకవేళ మరి కనుక ఈసారి ఏం చేద్దామంటే ఒక ఎక్స్టెండెడ్ సోర్స్ తీసుకుందాం. ఎలా తీసుకున్నాం, పాయింట్ ఆబ్జెక్ట్ని ఒక పాయింట్ తీసుకున్నాం, ఆ పాయింట్ నుంచి ఒక రే ఇట్లా వెళ్తుంటే కనుక ఈ రే ఏమవుతుంది, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడైతే అది రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ నుంచి మనం ఏం తీసుకుందాం అంటే కనుక ఒక డూప్లికేట్ని డ్రా చేద్దాం. సరే ఇంకొక రే తీసుకుందాం. ఒకవేళ ఒక రే కనుక ఇటు నుంచి ఇట్లా వచ్చేసి ఈ మిర్రర్ మీద ఇట్లా పడింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకని, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి. ఆ తర్వాత ఇది ఇట్లా వెనక్కి వచ్చేస్తుంది, ఇన్సిడెంట్ అవుతుంది, ఆ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేస్తే ఇదేంటి ఆబ్జెక్ట్. సో ఇదేమవుతుంది, ఇదేమో ఇమేజ్ అవుతుంది. సో ఇమేజ్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది దేనికి, పాయింట్ ఆబ్జెక్ట్కి. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ సోర్స్కి డ్రా చేద్దాం. ఎక్స్టెండెడ్ సోర్స్ అంటే మళ్ళీ మొట్టమొదటి ఏం చేద్దామంటే మిర్రర్ తీసుకుందాం. మిర్రర్ తీసుకుని ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా ఏదైనా సరే ఒక యారో మార్క్ ఉందనుకోండి. సో ఇట్లా యారో మార్క్ ఉంది. సో ఈ యారో మార్క్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. సో మొట్టమొదటి ఏమవుతుంది, ఇట్లా ఒక రే తీసుకుంటాం. ఒక రే ఇట్లా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని కరెక్ట్గా ఇక్కడ నుంచేసి ఒక డూప్లికేట్ని డ్రా చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఒక పాయింట్ తీసుకుంటాం. ఇదేమవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి ఇంకొక పాయింట్ని ఇలా ఇన్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒక డూప్లికేట్ని తీసుకుంటే ఈ మొత్తం కలిసేసి మనకి ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. జనరల్గా ఇమేజ్ ఫర్ ఎనీ ఆబ్జెక్ట్కి ఆ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. సో దీన్ని మనము ఇమేజ్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. మొట్టమొదటి ప్రాపర్టీ ఏంటంటే మనకి ఇమేజ్ అనేది ఒక ప్లేన్ మిర్రర్ ద్వారా ఏర్పడేటువంటి ఇమేజ్ని ఒక వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసి అంటారు. ఈ రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ గురించి వచ్చే సెషన్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డిస్కస్ చేస్తే కనుక కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి మొట్టమొదటి ప్రాపర్టీ తీసుకోవాలి. అదేంటి, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏ ఇమేజ్, అది వర్చువల్ ఇమేజ్. ఆ తర్వాత సెకండ్ వన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కనుక ఆబ్జెక్టు ఇక్కడ ఉందనుకోండి, ఇది మిర్రర్. సో ఇది మిర్రర్ అయితే కనుక ఈ మిర్రర్కి ఎదురుగా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఒక 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉందనుకోండి, ఇమేజ్ కూడా ఒక 4 సెంటీమీటర్స్ దూరంలోనే ఏర్పడుతుంది. సో ఇమేజ్ని ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ని డాటెడ్ లైన్స్తో ఎక్స్ప్రెస్ చేయాలి. సో సైజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇమేజ్ డిస్టెన్స్. బాగా ఇంపార్టెంట్ ఇది. సో ఇమేజ్ డిస్టెన్స్, సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. అంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో మిర్రర్ నుంచి ఏర్పడుతుంది. ఓకేనా. సో ఒక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక మిర్రర్, ఐసీఎస్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ మిర్రర్కి ఎదురుగా ఒక 10 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ నా లెట్స్ టేక్ దిస్ వన్. ఇక్కడ అది ఆబ్జెక్ట్, ఇది మిర్రర్ అనుకోండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇట్లా ఒక 10 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఓకేనా. ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఎడమ వైపుకి ఇంకొక 5 సెంటీమీటర్స్ దూరం వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఇమేజ్కి ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ ఎంత అని అడుగుతారు. అప్పుడు జాగ్రత్త చూడండి. ఫస్ట్ సిచ్యుయేషన్ ఆబ్జెక్టు ఇక్కడ 10 సెంటీమీటర్స్లో ఉంది. డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్స్ అవుతుంది. అది కనుక ఈ ముందు ఇటువైపు కనుక మూవ్ అయితే అప్పుడు ఇమేజ్ కూడా 5 సెంటీమీటర్స్ అవతలకి మూవ్ అవుతుంది, మిర్రర్ నుంచి దూరంగా మూవ్ అవుతుంది. అప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్. అప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్కి మిర్రర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 15 సెంటీమీటర్స్. ఆ తర్వాత మిర్రర్కి ఇమేజ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 15 సెంటీమీటర్స్. మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 30 సెంటీమీటర్స్ అవుతుంది. ఇట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆబ్జెక్ట్ మిర్రర్ నుంచి ఎంత దూరం వెళ్తుందో ఇమేజ్ మిర్రర్ నుంచి కూడా అంతే దూరం అవతలకి వెళ్తుంది. ఒకవేళ మిర్రర్ కనుక
అలాగే ఉంచితే మన ఆబ్జెక్ట్ని మిర్రర్ వైపుగా ఎంతైతే దూరం మూవ్ చేస్తామో ఆ ఇమేజ్ కూడా అంతే దూరం ముందుకి మూవ్ అవుతుంది. ఇది నెక్స్ట్ ప్రాపర్టీ. ఓకేనా. సో దట్స్ ఆ తర్వాత సో ఇక్కడ మళ్ళీ మనం తీసుకుంటే మనము ఇక్కడ ఇంకో ప్రాపర్టీ చూద్దాం. ఇక్కడ మనము సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఇమేజ్ అనుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ ఇది కనుక ఒక 10 సెంటీమీటర్స్ హైట్ ఉందనుకోండి, ఇది కూడా 10 సెంటీమీటర్స్ హైటే ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ హైట్ ఎంత ఉంటుందో ఆబ్జెక్ట్ హైట్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్. ఒకవేళ మన ఆబ్జెక్ట్ని మిర్రర్ ఎదురుగా ఒక 10 సెంటీమీటర్స్ హైట్లో ఉంటే అది ఇమేజ్ కూడా ఎంత ఉంటుంది, 10 సెంటీమీటర్స్ హైట్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటంటే ఇమేజ్ ఈజ్ లాటరల్లీ ఇన్వర్టెడ్. సో లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఏంటి? ఇమేజ్ అపియర్స్ left as right, right as left. ఇమేజ్ అనేది లెఫ్ట్ రైట్ గాను ఏర్పడుతుంది. దీన్నే మనం అనుకుంటామంటే లాటరల్ ఇన్వర్షన్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఇమేజ్ లెఫ్ట్ లెఫ్ట్గా ఏర్పడడం అంటే ఏంటి? మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మిర్రర్ ఎదురుగా నుంచున్నాను అనుకోండి. మిర్రర్ ఎదురుగా నుంచుంటే కనుక ఇప్పుడు ఈ పెన్ను లెఫ్ట్ పాకెట్లో ఉంది, కానీ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? రైట్ పాకెట్లో కనిపిస్తుంది. దీన్నే లాటరల్ ఇన్వర్షన్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కనుక మనం మిర్రర్లో చూస్తున్నప్పుడు మన బ్రెయిన్లో కొన్ని సిగ్నల్స్ ఏర్పడతాయి. ఆ సిగ్నల్స్ మనకి ఏమవుతాయి అంటే ఆ ఇమేజ్ అనేది మిర్రర్ లోపల నుంచి వస్తున్నట్టుగా లోపల నుంచి వస్తూ అవి లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. అది మన బ్రెయిన్లో జరిగేటువంటి కొన్ని సిగ్నల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన మనకి లెఫ్ట్ లెఫ్ట్ గాను కనిపిస్తుంది. మరి దీన్ని మనం ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ వాడుకుంటాం అంటే కనుక మనకి అంబులెన్స్ మీద లెటర్స్ చూస్తే కనుక అవి అంబులెన్స్ మీద లెటర్స్ ఎలా ఉంటాయి? ఇన్వర్టెడ్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్లో మనం కనుక బి చూస్తే బి ఈ విధంగా ఉంటుంది అంబులెన్స్లో. ఇట్లా యాక్చువల్గా అయితే కనుక బి ఇలా ఉండాలి కదా, కానీ బి ఇలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది బి ఇన్వర్టెడ్గా అంటే మనకి ఇప్పుడు మనము అంబులెన్స్ వెళ్తూ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు వైపున మనము జస్ట్ ఒక 2 వీలర్ మీద కార్లో వెళ్తున్నాం. వెనకాల మనకి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ మీద స్ట్రైట్గా లెటర్స్ రాస్తుంటే మనకి సైడ్ మిర్రర్ ద్వారా కనిపిస్తూ ఉంటుంది. ఆ అంబులెన్స్ అనేది మామూలుగా స్ట్రైట్ లెటర్స్ రాస్తే మనకి ఇక్కడ సైడ్ మిర్రర్లో అవి ఇన్వర్టర్లుగా కనిపిస్తాయి. మనకి అప్పుడు కరెక్ట్గా వెనక వస్తున్నది ఏ వెహికల్ తెలియదు. అదే కనుక ఈ వెహికల్స్ మీద లెటర్స్ ఇన్వర్టెడ్లో రాశారనుకోండి, మనకి ఏమవుతుంది? లాటరల్లీ ఇన్వర్టెడ్ కదా, అందువల్ల సైడ్ మిర్రర్లో మనకి లెటర్స్ ఎలా కనిపిస్తాయి? స్ట్రైట్గా కనిపిస్తాయి. అందువల్ల ఏమవుతుంది? మనకి వెనక వస్తున్నట్టు వెహికల్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బట్టి మన సైడ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్లేన్ మిర్రర్ ఉందనుకోండి. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుని ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుని దాంట్లో మనం ఇమేజ్ చూస్తున్నాం అనుకోండి. సో ఆ ప్లేన్ మిర్రర్ ఎంత ఉంది అంటే కొంచెం బిగ్ ఎనఫ్ ఉందనుకోండి. దాంట్లో మన ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ మిర్రర్ అనేది సడన్గా బ్రేక్ అయిపోయి చిన్న పీసెస్గా మారిపోయింది. ఇప్పుడు మనం ఒక పీస్ తీసుకుందాం. ఆ పీస్ తీసుకుంటే దాంట్లో మన ఇమేజ్ కంప్లీట్గా కనిపిస్తుందా? 100% మన ఇమేజ్ కంప్లీట్గా కనిపిస్తుంది. మరి అంతకుముందు ఏర్పడిన ఇమేజ్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏముంటుంది? ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి రెడ్యూస్డ్. అంటే మనం అంతకుముందు అయితే షార్ప్ ఇమేజ్ అంటే క్లియర్గా కనిపిస్తుంది. అంతకుముందు మనం మొత్తం మిర్రర్తో తీసుకుంటే అప్పుడు మన ఇమేజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే కనుక మనము అక్కడ బ్రేక్ అయినటువంటి మిర్రర్ తీసుకొని దాంట్లో చూస్తే కనుక మనకి కొంచెం ఇంటెన్సిటీ తగ్గిపోయి అంత క్లారిటీ ఉండదు ఇమేజ్లో. ఇమేజ్ అయితే కనిపిస్తుంది, మొత్తం ఇమేజ్ ఏర్పడుతుంది, అయితే ఇంటెన్సిటీ తగ్గుతుంది. బాగా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. సో మన ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజెస్. ఓకేనా, రైట్. దట్స్ అబౌట్ ద ప్లేన్ మిర్రర్. ఇప్పుడు మనము ప్లేన్ మిర్రర్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కర్వ్డ్ మిర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. కర్వ్డ్ మిర్రర్, వాట్ ఈజ్ మెంట్ బై కర్వ్డ్ మిర్రర్? సో ఏదైనా ఒక మిర్రర్ కనుక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే సో దాన్ని మనం కర్వ్డ్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే సో ఇఫ్ ఎనీ వన్ మిర్రర్ ఈజ్ సపోజ్ టు బి ఏ కర్వ్డ్ సర్ఫేస్, the curved surface, then we used to call it as a curved
మిర్రర్స్. సో మనం ఇప్పుడు కర్వ్డ్ మిర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కర్వ్డ్ మిర్రర్ అంటే ఏంటి? మనం ప్లేన్ మిర్రర్ తీసుకుంటాం. ప్లేన్ మిర్రర్ తీసుకుంటే దాని సర్ఫేస్ ఎలా ఉంటుంది? ఫ్లాట్గా ఉంటుంది. అది కర్వ్డ్ మిర్రర్ అంటే కనుక దాని సర్ఫేస్ ఎక్కడో చోట ఎడ్జెస్లో కొంచెం కరువుగా ఉంటాయి, అట్లా కొంచెం బెండ్ అయి ఉంటాయి. అటువంటి మిర్రర్స్ని మనం కర్వ్డ్ మిర్రర్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఏ మిర్రర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కరెక్ట్ యాజ్ అ కర్వ్డ్ మిర్రర్. ఈ కర్వ్డ్ మిర్రర్స్ని మనము జనరల్గా రెండు రకాలుగా తీసుకుంటాం. దానిలో మొట్టమొదటిదేమో కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో టైప్స్ ఆఫ్ మిర్రర్స్ దాంట్లో మొట్టమొదటిది ఏముంటుంది అంటే కనుక ఈ కర్వ్డ్ మిర్రర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? టైప్స్. దాంట్లో మొట్టమొదటి వచ్చేటికల్లా కాన్కేవ్ మిర్రర్. సో ఈ కాన్కేవ్ మిర్రర్, ఆ తర్వాత నెక్స్ట్ ఏమో కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి? కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం కనుక ఏదైనా సరే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. దీన్ని కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే సో ఇట్లా ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. కాన్కేవ్ మిర్రర్ అనేది దేంతో ఏర్పడుతుంది? ఒక స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి గ్లాస్తో ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఒక ప్లాస్టిక్ బాల్ని ఇమాజిన్ చేయండి. ప్లాస్టిక్ బాల్ లోపల ఏముంటుంది? హాలోనెస్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ బాల్ని కనుక కట్ చేస్తే మనకి ఏ షేప్ వస్తుంది? ఒక కర్వ్డ్ షేప్ వస్తుంది. ఈసారి ప్లాస్టిక్ బాల్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బాల్ని, గ్లాస్ మెటీరియల్ని ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఒక హాలో స్పియర్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఓకేనా? ఒక గ్లాస్తో తయారు చేసినటువంటి హాలో స్పియర్. దాన్ని మనం కట్ చేసామనుకోండి, ఇట్లా కట్ చేస్తే మనకి ఏ సర్ఫేస్ వస్తుంది? దీన్ని మనము ఒకవేళ ఈ సర్ఫేస్లో ఇట్లా వచ్చినటువంటి మిర్రర్ని మనం బయట వైపు కనుక కోటింగ్ చేసామనుకోండి, దాన్నే మనము ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని ఇలాగనే డ్రా చేయొచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనము ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. సో దీన్ని మనము కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం కాన్కేవ్ మిర్రర్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. సో కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి? ఇఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వర్డ్స్. డెఫినేషన్ ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఇఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వర్డ్స్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వర్డ్స్, then we used to call it as concave mirror, inwards. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇక్కడ సెకండ్ సైడ్ కోటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ లోపల వైపు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మన లైట్ అనేది ఇట్లా వస్తుంటుంది, ఇట్లా లైట్ అనేది ఎటువైపు వెళ్తుంది? ఇన్సైడ్ ఉంటుంది. అటువంటి దాన్ని మనం అనుకుంటామంటే దెన్ కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంకా ఇఫ్ ద సర్ఫేస్ ఈజ్ దెన్ ఇట్స్ లిటిల్ బిట్ డీపర్. అంటే కొంచెము ఇట్లా మనకున్నటువంటి సర్ఫేస్ ఇది ఫ్లాట్ సర్ఫేస్ అనుకోండి, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, ఇది ఒక ప్లేన్ మిర్రర్ అనుకుంటే ఇటేమో కోటింగ్ ఉందనుకోండి, ఇదేమో ప్లేన్ సర్ఫేస్. ఒకవేళ మనం కనుక ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఇట్లా ఏర్పడింది అనుకోండి, దీంట్లో మనకి ఏమవుతుంది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్వర్డ్స్ అండ్ లిటిల్ బిట్ హాలోనెస్ ఇన్సైడ్. ఇక్కడ మనకు కొంచెం లోపలిగా ఉంటుంది. దీన్ని మనము కాన్కేవ్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. దీనికి ఆపోజిట్ని మనము కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే కనుక కాన్వెక్స్ మిర్రర్ని మనము కాన్వెక్స్ మిర్రర్లో ఏం చేయాలి అంటే కనుక రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఎటువైపు ప్లేస్ చేస్తున్నాం మనం చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం కోటింగ్ అనేది లోపలికి ఉంది. సో ఇక్కడ డెఫినేషన్ ఏమొస్తుంది? ఇఫ్ ది సేమ్ డెఫినేషన్ మనం రాసుకుంటాం. కాకపోతే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ అవుట్వర్డ్స్. If reflecting surface is outwards, such mirrors are called as convex mirrors. Reflecting surface is outwards, such mirrors are called convex mirrors. జనరల్గా మనం ఇంకా మీకు మంచి రెలవెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనము ఇప్పుడు స్పూన్ చూసామనుకోండి, మనము టిఫిన్ చేసేటువంటి స్పూన్ ఉన్నాయి కదా, మనం లంచ్ చేసే స్పూన్స్. ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్కి మనకి బయట సర్ఫేసు తీసుకుంటే అదేమో కాన్వెక్స్ అవుతుంది, అదే లోపల సర్ఫేస్ తీసుకుంటే కాన్కేవ్ అవుతుంది.
ఓకేనా, అది బేసిక్గా కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్స్ గురించి. ఇప్పుడు మనము ఈ కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్స్లో ఇమేజెస్ ఎలా ఏర్పడతాయి అన్న దాని గురించి డిస్కస్ చేయబోయే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ నేర్చుకుందాం. దాంట్లో మొట్టమొదటిది ఇప్పుడు ఇక్కడ నుంచి బేసిక్ టర్మ్స్ అనేవి మన బేసిక్ టర్మ్స్ అబౌట్ కర్వ్డ్ మిర్రర్. ఇప్పుడు మనము ఇక్కడ ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. సో దీన్ని మనము కాన్కేవ్ మిర్రర్ రెండింటికి కూడా మనం ఇలాగే తీసుకుంటాం. కాన్కేవ్ మిర్రర్ అయినా ఆ తర్వాత కాన్వెక్స్ మిర్రర్ అయినా. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్లో మనకి ఏదైనా సరే ఒక పార్ట్, ఒక మిడ్ పాయింట్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఉందనుకోండి. మిడ్ పాయింట్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ పోల్. దీన్ని మనము పోల్ అని చెప్పేసి అనుకుంటాం. సో మనము ఈ విధంగా మనము కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది, దీన్ని మనం పోల్ అని చెప్పేసి అనుకుంటాం. సో ద ఫస్ట్ టర్మ్ ఏంటది, ద పోల్. వాట్ ఈజ్ మెంట్ బై పోల్? మిడ్ పాయింట్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్. మిడ్ పాయింట్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్. దీన్ని మనం ఏమనుకుంటాం, పోల్ అని చెప్పేసి అనుకుంటాం. దీన్ని మనము పి అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ దీన్ని పోల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, మిడ్ పాయింట్ జామెట్రిక్ సెంటర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్. ఆ కర్వ్డ్ సర్ఫేస్కి మధ్యలో ఏ పాయింట్ ఉంటుందో దాన్ని మనం అనుకుంటామంటే దాన్ని పోల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, రైట్. ఆ తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ కదా. సర్కిల్ ప్రాపర్గా రాలేదు. సో ఇక్కడ మరి ఇది ఒక స్పియర్ అనుకోండి. ఇది ఒక స్పియర్ అనుకుంటే ఈ స్పియర్లో ఏముంటుంది, ఒక సెంటర్ ఉంటుంది కదా. అవునా, సెంటర్ ఉంటుంది. దాన్ని మనము ఈ కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ పార్ట్ ఆఫ్ హాలో స్పియర్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనం మిర్రర్ తీసుకున్నాం, దాన్ని ఏం చేసామంటే కట్ చేసాం. ఇక్కడ మిర్రర్ని కట్ చేసి దాన్ని కరెక్ట్ కట్ చేసినప్పుడు ఇక్కడ సెంటర్ ఉంటాయి కదా. అవునా, సో మనము ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే కనుక ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ స్పియర్ విచ్ ఈస్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఏ పార్ట్. కర్వ్డ్ సర్ఫేసు ఒక స్పియర్లో పార్ట్గా ఉన్నప్పుడు ఆ కర్వ్డ్ సర్ఫేస్ దే స్పియర్తో అయితే ఏర్పడుతుందో ఆ స్పియర్లో ఉన్నటువంటి సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటారు. సెంటర్ ఆఫ్ ఏ హాలో స్పియర్ ఇన్ విచ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఏ పార్ట్. సెంటర్ ఆఫ్ ఏ హాలో స్పియర్. ఒక హాలో స్పియర్ ఉంటుంది కదా, ఆ హాలో స్పియర్లో ఉన్న సెంటర్. ఈ హాలో స్పియర్లో ఈ కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఒక పార్ట్ అయి ఉండాలి. ఓకే, ఒక్కసారి డెఫినేషన్ జాగ్రత్తగా వినండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్ ఆఫ్ ఏ హాలో స్పియర్ ఇన్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఏ పార్ట్. దాన్ని మనం అనుకుంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే కనుక ఇక్కడ మనము దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ద సెకండ్ వన్ దెన్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనం సి అని లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. వాట్ ఈస్ మెంట్ బై సెంటర్ ఆఫ్ కర్వేచర్? Then this is also we can take it as a center of a hollow sphere. Center of a hollow sphere in which curved surface is a part. Curved surface is a part. ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది, ఈజ్ ఏ పోర్ట్ కాదు, పార్ట్. ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, ఇక్కడ మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఈ కాన్కేవ్ మిర్రర్కి అయితే కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ముందు వైపు ఉంటుంది. అదే కాన్వెక్స్ మిర్రర్స్కి అయితే కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి అవతల వైపు ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది రెండింటికి ఒకేలాగా ఉండదు. కాన్కేవ్ మిర్రర్కి అయితే కనుక మనం ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, రైట్. ఇక్కడ తీసుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ముందు వైపు ఉంది. అదే కనుక మనము ఎట్లా తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం దీన్ని తీసుకుంటే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది కాన్వెక్స్ మిర్రర్కి ఎలా ఉంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి అవుట్ సైడ్ ఉంది. అవునా, దీన్ని మనం అనుకుంటా ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, రైట్. ఈ 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి బాగా ఇంపార్టెంట్ అదేంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్.
సో ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ వాట్ ఈస్ meant by ప్రిన్సిపల్ యాక్సిస్? మనకి ఒక ఇమాజినరీ లైన్, an imaginary line passing through the center and the principal an imaginary line passing through the pole and the center of curvature. ఒక ఇమాజినరీ లైన్ కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ నుంచి మూవ్ అవుతూ ఉంటే దాన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ మనకి మూడోది ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి అంటే కనుక యాన్ ఇమాజినరీ లైన్, యాన్ ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ pole and center of curvature. దీన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక దెన్ దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ కూడా మనం ఏ విధంగా తీసుకుంటాం, దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది ఇమాజినరీ. ఇక్కడ మీరు ఒకటే మనం ఫిజికల్గా మనం ఫీల్ అవ్వగలిగేది చూడగలిగేది కేవలం పోల్ మాత్రమే. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ కానీ రెండు కూడా ఇమాజినరీ లైన్స్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక వార్డ్ తీసుకుందాం. ఇక్కడ మనకి దీన్ని తీసుకుంటే దీన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక ఈ రెండు మధ్య ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అనుకుంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్. సో దెన్ వాట్ ఈస్ meant by రేడియస్? ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ pole and center of curvature is called as then the distance between the pole and the center of curvature is called as radius of the concave mirror or radius of convex mirror అని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే అపర్చర్ అని చెప్పేసి ఇంకొక న్యూ టర్మ్ ఉంటుంది. ఈ టర్మ్ కూడా బాగా ఇంపార్టెంట్. అపర్చర్ డయామీటర్ ఆఫ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. డయామీటర్ ఆఫ్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి ఈ డయామీటర్ని మనము కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ దెన్ అపర్చర్. అంటే ఇక్కడ మనకి ఈ డయామీటర్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచేసి మనకి డయామీటర్ ఇక్కడ నుంచేసి ఈ పార్ట్ వరకు మనం దాన్ని అపర్చర్ కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఈ విధంగా మనకి దీంతో పాటుగా మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఒక్క నిమిషం అన్న. సో మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా తీసుకుందాం. మనం ఇంతవరకు తీసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ సెషన్లో మనము ఈ కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్ని ఉపయోగించేసి మనం రే డయాగ్రామ్స్ని ఎలా డ్రా చేయాలి అన్నది మనం ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.